అందరికీ జై శ్రీరామ్. ఓల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు మనం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము. నాతో పాటు వచ్చేది చూడండి. ట్రాఫిక్ అంతా దాటుకొని గుడికాడికి అయితే వచ్చేసినాం. ఇక దర్శనం చేసుకోమని లైన్ దగ్గరికి పోయినాం. ఆ లైన్ చూసి బుర్ర పాడైపోయింది. ఆ క్రౌడ్ని చూసి ఇదైతే ఏందని లైన్లోకి వెళ్ళిపోయినాం. లైన్లో పోయినాక అమ్మవారి కళ్యాణ మండపం చూసినాం. డెకరేషన్ ఇక సెటప్ అంతా జబర్దస్త్ ఉండే, మంచిగా అనిపించింది. మొత్తం మీద ఆ లైన్లోనే, ఆ క్యూ లైన్లోనే టైంపాస్ చేసినాం. అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపల పోయినాం, దర్శనం చేసుకున్నాం. నిమ్మలంగా మంచిగా అనిపించింది లోపల దర్శనం. లోపలికి పోయినాక ఫీలే వేరు. ఇక అవన్నీ మాటల్లో చెప్పలేను. మీ అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మన బ్లాగ్ నుంచి. గోల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. బల్కంపేట ఎల్లమ్మ దర్శనం 5 గంటలు పట్టింది. కళ్యాణం రోజు దర్శనం అయిపోయిన బయటకు వచ్చినాం. అంతా ఆ గల్లీ మొత్తం బల్కంపేట మొత్తం అనానమే అనానం. ఒక దగ్గర తినేసినాం, ఇంటికి వచ్చేసినాం. జై శ్రీరామ్. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.